మేడం చెప్పండి, జంతర్ మంతర్లో పోలీస్ వ్యవస్థ ఏదైతే విద్యార్థుల మీద ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా చూస్తారు? ఐ థింక్ అది చాలా తప్పు అట్లా చేయడము. అక్కడ వచ్చిన స్టూడెంట్స్ అది నిన్న మొన్న రాలేదు, అది చాలా రోజుల నుంచి జరుగుతున్న స్ట్రైక్. అది దాన్ని పట్టుకుని పోలీసులు నిన్న అట్లా అందరినీ కొట్టడము, చిన్న చిన్న పిల్లలు చనిపోవడము, స్టూడెంట్స్ డెత్ అవ్వడము, ఆడవాళ్ళని పోలీసులు ఉమెన్ని మేము బట్టలు ఉడబీకి కొడతాము అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం. పోలీసే అట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఇమాజిన్ ద కంట్రీస్, అక్కడ మనుషులు ఎట్లా ఉంటారో. ఇంకా అక్కడ ఉన్నదంతా మన యూత్, మన ఫ్యూచర్, వాళ్ళనే మనం అట్లా చేయడం చాలా తప్పు. విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే టీఆర్ గ్యాసులు ప్రయోగిస్తూ ఉన్నారు, లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు, బట్టలు ఊడదీసి కూడా మహిళలను చూడకుండా కూడా విచక్షణ రహితంగా కొడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎట్లా చూడు? అసలు మీరే ఆలోచించండి, అక్కడ ఎందుకు జరుగుతుంది స్ట్రైక్? అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బేసిక్ నీడ్, మన గవర్నమెంట్ ఇవ్వాల్సిన బేసిక్ నీడ్. అది మన బేసిక్ నీడ్స్ కోసమే మనం ఇంతగానం కొట్లాడాల్సి వస్తుంది. ఆ కొట్లాడని కూడా నార్మల్గా పీస్ఫుల్గా పోనీయకుండా ఇంకా వాళ్ళ మీదకి దాడి చేయడము అసలు చాలా తప్పు. అది ఫస్ట్ అక్కడ బ్యారికేడ్స్ పెట్టి మనుషుల్ని ఆపేయడము, ఆ మనుషులను ఆపడం వల్ల వాళ్ళు ఇంకా కోపంతో దాన్ని పడేసి అవన్నీ చేయడానికి వస్తారు. ఇప్పుడు మనం ఏమైనా అన్నామంటే ఆ ప్రొటెస్ట్ పీస్ఫుల్గా కాలేదు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరే దాన్ని దాడి చేసినారు ఫస్ట్, అవన్నీ చెప్తున్నారు, నరేటివ్స్ అన్ని మారుస్తున్నారు. కానీ అక్కడ జరగలేదు. పోలీసులు తలకాయలు పగలగొట్టినారండి చిన్న చిన్న పిల్లలు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక మన గవర్నమెంట్లో ఎంతోమంది ఎమ్మెల్యేస్ చాలామంది రేపిస్టులు ఉన్నారు, వాళ్ళని మాత్రం పూలేసి మంచిగా కూర్చోబెట్టి దండం పెడతాం వాళ్ళకి. అక్కడ మన పిల్లలు అక్కడ ఒక దానికోసం స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని కొడతాం. ఏ విధంగా జస్టిఫికేషన్ ఇది? బీజేపీ పార్టీ ముసుగులో రాజకీయ వర్గాలు వెనుక ఉండి నడిపిస్తున్నారు, ఇదంతా కావాలని రెచ్చగొడుతున్నారు విద్యార్థులను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారండి ఇదంతా? నేనైతే అది నమ్మనండి. పర్సనలీ ఐ డు నాట్ బిలీవ్ దాట్ సిజేపీ, బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం, మన బేసిక్ రైట్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ నాట్ అబౌట్ అ పొలిటికల్ పార్టీ, దిస్ ఇస్ అబౌట్ జస్టిస్, దిస్ ఇస్ అబౌట్ అవర్ కంట్రీ. అండ్ మన కంట్రీ గురించి మనం పొలిటికల్, మీరు సీజేపీని సపోర్ట్ చేస్తే ఈ స్ట్రైక్కి సపోర్ట్ చేయాలంటే ఏం లేదు. యూ కెన్ బీ సపోర్టింగ్ ఎనీబడి, మీరు ఎవరైనా సపోర్ట్ చేసి కూడా ఈ స్ట్రైక్ని సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ అ గుడ్ కాజ్. అది మనం గుర్తుంచుకోవాలి. హ్యూమానిటీ అనేది ఒకటి ఉంటుందండి, అది పాలిటిక్స్ తోటి దాన్ని కనెక్ట్ చేసేసి మనము అసలు మొత్తం పొలిటికల్ దాన్ని మొత్తము ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని చేసేసి, సీజేపీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినారు, వాళ్ళు పాస్ట్, సో అది ఒక ప్రాపగాండా, అదంతా బుల్షిట్ నన్ను అడిగితే. అయితే ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నమాట. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే దేశంలో అంటే మార్పులు వస్తాయా నిజంగా? ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే మార్పు రాదు, నేను నమ్ముతా. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకుందాం మనం, మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారు, అందులో మీరు మంచిగా పని చేస్తలేరు అనుకోండి, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, మూడోసారి ఒకవేళ మిమ్మల్ని తీసేస్తే మీ పక్కనున్న ఎంప్లాయ్కి ఆటోమేటిక్గా భయం వస్తుంది కదా, వాళ్ళు చక్కగా పనిచేయడం స్టార్ట్ చేస్తారు కదా. అదేవిధంగా ఇది కూడా మన గవర్నమెంట్కి భయం ఉండాలి, వాళ్ళు మనల్ని సర్వ్ చేయాలి, మనం వాళ్ళని సర్వ్ చేయడం కాదు. ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసినా కూడా, ఆయనను తీసేసినా కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ మంచిగా అయిపోవు. చాలా బుక్కలు ఉన్నాయి మన సిస్టంలో, ఇంకా అవన్నీ ఆటోమేటిక్గా మంచిగా అయిపోవు. కానీ భయం ఉండాలి. అంటే ఒక బేసిక్ నీడ్ కోసం ఇంత స్ట్రైక్ చేయాల్సి వస్తుందనమే అక్కడే వి ఫెయిల్డ్. దానికి మించి ఇంకేం లేదు. దేశంలో నలుమూలల నుంచి కూడా జంతర్ మంతర్ చేరుకుంటా ఉన్నారు విద్యార్థులు ప్రొటెస్ట్ చేయడానికి. అంటే ఇదంతా ఒక యూనిటీ అనేది ఏర్పడుతుందంటారా? యా, డెఫినెట్లీ. ఇంకా చాలా ఏర్పడాలి చెప్పాలంటే. అంటే నాకు పర్సనలీ నా ఫ్రెండ్స్ చాలామంది అసలు ఏంది స్ట్రైక్, ఎందుకు ఈ స్ట్రైక్, ఏం అవసరము, సీజేపీని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ మళ్ళీ రిలీజన్ తీసుకొస్తారు. ఇక్కడ హిందూ ముస్లిం చేస్తారు. హిందూ ముస్లిం కాదండి, ఇది పిల్లల కోసం కొట్లాడుతున్నాం, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం కొట్లాడుతున్నాం. హిందూ ముస్లిం చేయకండి, ప్రతిదాన్ని రిలీజన్ పట్టుకరాకండి, అవసరం లేదు. ప్రతిదాన్ని యాంటీ నేషనల్ అని ఒక పేరు ఇచ్చేయడము, హిందూ ముస్లిం అని ఒక పేరు ఇచ్చేయడం అనవసరమైన మాటలు వద్దు. అవసరమైన పని చేయాలి, గవర్నమెంట్ పని చేయాలి. పని చేస్తే ఇది జరగకపోయేది. ఒకవేళ వాళ్ళే సగం పని చేస్తే జరిగేదా ఈ స్ట్రైక్ అంతా? జరిగేదా? లేదు కదా. వాళ్ళు చేస్తలేరు కాబట్టి కదా అదంతా జరుగుతుంది. సో ప్రతిదానికి ఏదేదో ట్యాగ్స్ వేసేసి అన్నిటిని మనం ఆ నరేటివ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు తమ సొంత స్వలాభాల కోసము విద్యార్థులను ముందుండే ఉసిగొల్పుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఎట్లా చూస్తారు? అలా ఏం లేదండి. అంటే మరి అంత బుర్ర లేకుండా అయితే ఎవ్వరు లేరు నన్ను అడిగితే. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళకి ఇంజస్టిస్ అయింది కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి అడుగుతున్నారు. ఏదో వేరే నరేటివ్లో తీసుకోవడం లీకేజీ తోటి 24 మంది విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ, అంతమంది సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నీట్ ఒక్కటే కాదు, మన గవర్నమెంట్లో 89 పేపర్స్ లీక్ అయినాయి.
నీట్ ఒక్కటి ఎందుకు ఇంత పెద్దగా అయింది ఈ సిచ్యువేషన్ అంటే ఆ ఎగ్జామ్ చాలా మంది రాస్తారు. నా ఫ్రెండ్స్ చాలా మంది రాసినారు. వాళ్ళకి ముందు జరిగిన పేపర్లో, మేలో జరిగిన పేపర్లో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి. దాని తర్వాత పేపర్ క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ పెడతామంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఆలోచించండి. వాళ్ళు ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం మంచిగా పర్ఫామ్ చేయలేకపోతారు. అట్లా వాళ్ళు చాలా మంది ఓడిపోయినారు. సెకండ్ టైం రాసినప్పుడు వాళ్ళకి పోయింది సీట్. ఇది చెప్తేనేమో లేదు వాళ్ళు లూజర్స్. ఎట్లా వాళ్ళు లూజర్స్ ఎట్లయితే? లూజర్స్ మన గవర్నమెంట్ కదా, పిల్లలు కాదు లూజర్స్, మన గవర్నమెంట్ లూజర్. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? జస్టిస్ ఫర్ ఎవ్రీబడి, దట్స్ వాట్ ఐ వాంట్. అందరికీ జస్టిస్, ప్రతి సెక్టర్లో జస్టిస్, అంతే. అదే చెప్పండి, అసలు జంతర్ మంతర్లో ఏం జరుగుతూ ఉన్నది? కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను ఏం చేయాలని అనుకుంటుందంటే ఏం చెప్తారు? ఏం చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు చెప్తే కదా తెలిసేది. మాకు నోరు విప్పి మాట్లాడండి మేము కూడా అడుగుతున్నాం. మీరేమన్నా చేస్తే అది మాకు డైలాగ్ స్టార్ట్ చేశారనుకోండి, అది మాకు ఓకేనా కాదా అని చెప్పొచ్చు. ఒక డైలాగ్కే వీళ్ళకి 25 days 30 days పడితే చేంజ్ ఎప్పుడు అవుతుంది? సిస్టమ్ ఎప్పుడు మారుతుంది? బీజేపీ పార్టీ ముసుగులో రాజకీయ కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఎట్లా చెప్తారు దాన్ని? అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్కే జరుగుతున్నాయని అనుకుందాం. ఇష్యూ అయితే ఉంది కదా, ఇష్యూ అయితే ఎక్కడికి పోవట్లేదు కదా. మీరు సిజేపీ వేరే ఇంటెన్షన్స్తో చేస్తుందనండి, సోనం వాంగ్చుక్ గారు వేరే ఇంటెన్షన్స్ చేస్తున్నానండి, ప్రకాష్ రాజ్ గారు జాయిన్ అయ్యారు వేరే ఇంటెన్షన్స్ అనండి, ఏదైనా అనొచ్చు. కానీ నీట్ పేపర్ లీక్ అయింది, విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు అది ఇయర్ కాదు, చాలా ఇయర్స్ నుంచి విద్యార్థులు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మాత్రం ఫ్యాక్ట్ కదా. దాన్ని అయితే ఎవరు అగైన్స్ చెప్పలేరు కదా. మరి దానికి సమాధానం చెప్పండి, మీతో వాళ్ళు వదిలేసేయండి. ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అన్ని ఇస్తాను, మీరు సర్చ్ చేయండి. నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నానా, నా బ్యాంక్ అకౌంట్ చూడండి, నేను ఫండింగ్ వస్తుందా. నేను ఒక సాధారణ సిటిజన్ ఈ కంట్రీలో, అడిగే హక్కు నాకు ఉంది. ఇప్పుడు నేను అందరం ఏది పడితే చేయలేం. అందరం కలిసి మా ట్యాక్స్ డబ్బులతో ఒక గవర్నమెంట్ ఎన్నుకుని మాకు ఇది చేసి పెట్టండి అని వాళ్ళు ఎన్నుకున్నాం. మేము ఎన్నుకున్నాం అంటే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు మాకు ఆన్సరబుల్. అది అంతేగాని మేము చేస్తాము మీరు పడాలి అంటే మాత్రం నడవదు. అది బీజేపీ అవ్వాలని ఇంకో గవర్నమెంట్. రేపు పొద్దున ధర్మేంద్ర ప్రధాన్ నిజం చేశారండి, ఏం మారుతుంది? జనాలు అడుగుతున్నారు కదా, ఏం మారుతుంది? అకౌంటబిలిటీ వస్తుంది జనాలకి. ఇది నా హక్కు, నేను ప్రశ్నిస్తే నాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం వచ్చినప్పుడు రేపు పొద్దున ఇంకోటి జరిగితే ఇంకోటి క్వశ్చన్ చేస్తారు. రేపు పొద్దున గవర్నమెంట్ మారింది, ఇంకో గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎట్లా వచ్చిందండి? కరప్షన్ అగేన్స్ ఫైట్ చేస్తే ఆ ఫైట్ నుంచి మెజారిటీ వచ్చి గెలిచిన పార్టీ బీజేపీ. ఇప్పుడు రేపు పొద్దున ఇంకో పార్టీ వస్తుంది, ఆ భయం పోకూడదండి. జనాలకి ఎప్పటికీ ఆన్సరబుల్ మేము అది ఉండాలి. అది ఉన్నంత కాలం ఏ పార్టీ వచ్చినా మాకు ప్రాబ్లం లేదు. విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం విద్యార్థులు శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే లాఠీ చార్జీలు, టీఆర్ గ్యాసులు అని చెప్పేసి అంటే విచక్షణ రహితంగా కొడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అంతా ఎట్లా ఇస్తారు? భయం విద్యార్థులకు కాదండి, అయిపోయింది. ఎంత భయపెట్టారంటే ఇక భయం పోయింది మాకు. వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఎక్కడ పెద్దదయ్యి ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి నిజంగా రిజిగ్నేషన్ ఇవ్వాల్సి వస్తే, ఇప్పుడు ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇచ్చాడు అనుకోండి, జనాలు ఊరుకుంటారా? ఇప్పుడు ఇతనాలు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు జనాలు, ఇంకోటి ఫేస్ చేస్తున్నారు. అది పైదాకి వెళ్తుంది. పై కుర్చీ వరకు వెళ్ళినప్పుడు సమాధానం ఏది? ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ప్రధానమంత్రి రేపు సమాధానం చెప్పాల్సి వస్తే సమాధానం ఏది? అందుకని స్టార్టింగ్ నుంచే రానివ్వట్లేదు. భయం వాళ్ళకండి, జనాలకు కాదు. జనాలకు భయం పోగొట్టుకున్నారు. ఇన్నాళ్ళు భయపడ్డాం. ఒక పోస్ట్ చేయాలంటే దాని కింద అమ్మని అక్కల్ని తిట్టే బూతులు విని జనాలకి వద్దురా బాబు ఇంట్లో కూర్చుందాం అనే స్టేజ్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఒక ధైర్యం వచ్చింది, ఒక యునైటెడ్ ఫోర్స్ అయింది కంట్రీలో. ఇప్పుడు భయం లేదు మాకు. మా హక్కుల కోసం మేము పోరాడతాం. గవర్నమెంట్ భయపడుతున్నామని ఒప్పుకుని దిగితే ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే ఇది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇట్లా కంటిన్యూ అయితే మళ్ళీ మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏం చేస్తామండి, అదే సిటిజన్స్ మా రైట్ ఏంటి? ప్రొటెస్ట్ చేయడం, గొంతు ఎత్తడం, అదే చేస్తాం. ప్రొటెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు కదా పోలీస్ వ్యవస్థ, ఎట్లా చేస్తారు? ఇప్పుడైతే పర్మిషన్ ఇచ్చారు మాకు. తెలంగాణలో పోలీసులు మాకు పర్మిషన్ ఇచ్చారు. మొన్న ఒక ప్రొటెస్ట్ చేసాం సండే, మాకు పర్మిషన్ ఇచ్చారు, కోఆపరేట్ చేశారు. రేపనే రోజు మేము ఎంత మొత్తుకున్నా పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, నిన్న జంతర్ మంతర్లు ఎట్లయితే చేయాల్సి వచ్చిందో స్టూడెంట్స్ పర్మిషన్ లేకపోయినా కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు అని తెలుసు. ఆ సిచ్యువేషన్ వస్తే ఇంకా అప్పుడు వాళ్ళు డెమోక్రాటిక్గా బిహేవ్ చేయనప్పుడు జనాలు డెమోక్రాటిక్గా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు.